తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులు ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో ఉన్న ఆటోలకు డిజిటలైజేషన్ చేపట్టారు. తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో ఆటో డిజిటలైజేషన్ ప్రక్రియను ఎస్పీ హర్షవర్ధన్ ప్రారంభించారు. ఆటో వాలాలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్స్ అందజేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు, దగ్గరలోని పోలీస్ స్టేషన్తో పాటు 10 రకాల ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ఆటోస్ అన్నిటికీ కూడా ఆటో డిజిటలైజేషన్ లో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒక డిజిటల్ నంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆటోస్లో వెళ్లే వాళ్ళకి భద్రత కలిగించే విధంగా కొంత ఆటో వాళ్ళ తరపు నుంచి కూడా ఒక జవాబుదారీ పెంచే విధంగా ఈ నంబరింగ్ సిస్టము మనము అమలు చేయడానికి సంకల్పించాము. ఒక డిజిటల్ డిస్ప్లే కార్డ్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్, ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఆ కార్డు పైన ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ప్రయాణికులకి, యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది. దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం, తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేసేటటువంటి ఫీచరు, వాళ్ళ దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు. అట్లాగే ఆ డ్రైవర్ యొక్క సర్వీసెస్ అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆ యాత్రికులతో కానీ ప్రయాణికులతో కానీ మంచిగా మాట్లాడారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా, వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించారనే దాని గురించి కూడా ఆ డ్రైవర్ మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయొచ్చు. సో ఇట్లా ఈ పలు రకాల ఫీచర్స్ తోటి డిజిటల్ సర్టిఫికేట్స్, డిజిటల్ నంబర్స్ ఈ ఆటోస్ కన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది.